నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను సిరి. తెలంగాణలో అయితే గ్లోబల్ సమ్మిట్స్ జరుగుతున్నాయి. సో ఇందులో ఇండస్ట్రీ నుంచి ప్రతినిధిగా చిరంజీవి గారు అయితే అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఒక ప్రసంగం కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఆ ప్రసంగం చేస్తున్న సమయంలో చాలాసార్లు సీఎం రేవంత్ రెడ్డి గారికి తను నమస్కరించడం జరిగింది. అయితే గతంలో ఇలాంటి పరిస్థితి ఒక్కసారి ఆంధ్రాలో కూడా జరిగినట్టు మనం చూసాము. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి అక్కడ కూడా చిరంజీవి గారు ఇండస్ట్రీ తరపున ఒక పెద్దగా వెళ్ళడం జరిగింది. అక్కడ సీఎంకి నమస్కారం చేయడం జరిగింది. మరి ఇప్పుడు ఆ నమస్కారానికి ఈ నమస్కారానికి ఏమైనా తేడా ఉందా లేదా అనేది ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది. సో దీని మీద స్పందించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు భరద్వాజ్ గారు. నమస్కారం సార్. నమస్తే. సరే, నిన్న నుంచి ఒకటే జరుగుతుంది సోషల్ మీడియాలో. ఏంటంటే అప్పుడు ముఖ్యమంత్రి గారే, ఇప్పుడు ముఖ్యమంత్రి గారే. అప్పుడు ముఖ్యమంత్రి గారికి నమస్కరిస్తే అంత పెద్ద రచ్చ చేశారు, మరి ఇప్పుడు ఇంత పెద్ద సభాముఖంగా నమస్కరిస్తే మరి ఇప్పుడు తప్పు లేదా అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు సార్. సార్ దీన్ని ఎట్లా చూడాలంటారు సార్? అంటే అప్పుడు ముఖ్యమంత్రికి ఆయన నమస్కారం చేశాడు అన్నట్టుగా తీసుకోలేదు ఎవరు. వైఎస్ జగన్కి నమస్కారం చేసినట్టుగా ప్రపంచం భావించింది. ఏ ప్రపంచం? ఆయన మీద ఎవరైతే విమర్శలు చేశారో ఆ ప్రపంచం. ఏ ప్రపంచం అంటే చాలా స్పష్టంగా తెలుగుదేశం, అలాగే జనసేన. పవన్ కళ్యాణ్ చాలా తీవ్రంగా కలిసివేతకు గురయ్యాడు. ఆయన చాలా బాధగా మాట్లాడాడు. మరీ అంత సబ్మెసివ్గా అంత వినయంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందా అని చెప్పి బహిరంగంగానే మాట్లాడాడు ఆయన. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ ఓపెన్ అయ్యాడో మిగిలిన వాళ్ళు కూడా బాధపడ్డారు. చిరంజీవి గారు అలా సాగిల పడటంగా దాన్ని మాట్లాడారు. అక్కడ దాకా తీసుకెళ్ళి సాగిల పడటం అంటే తనని తాను టోటల్గా జగన్మోహన్ రెడ్డికి సమర్పించుకున్నట్టుగా భావించి ఆ తరహా వ్యాఖ్యానాలు నడిచినాయి ఆ టైంలో. కానీ ఆయన రెస్పెక్ట్ చేసింది సీఎం సీట్ని. ఆ రోజున ఆయన మాట్లాడిన మాటలు కూడా చాలా స్పష్టంగా సీఎం స్థానంలో మీరున్నారు అని మాట్లాడాడు చిరంజీవి. ఒక్కసారి ఆ పాత వీడియో చూస్తే ఎవరైనా యూట్యూబ్లో ఉన్నాయి. ఆయన మీరు తల్లి స్థానంలో ఉన్నారు అన్నాడు. మీరు అందరి పిల్లల్ని సమానంగా చూడాలి అని కోరాడు. అక్కడ వరకు చిరంజీవి తప్పు ఉందని ఎవరూ అనుకోవాల్సిన అవసరం లేదు. కానీ చంద్రబాబుకు నమస్కారం పెట్టుంటే 2014 ఆ టైంలో చంద్రబాబుకి వెళ్ళి చిరంజీవి అదే పద్ధతిలో నమస్కారం పెట్టుంటే ఎవరు తప్పు పట్టేవాళ్ళు కాదు. ఇక్కడ ప్రధానంగా చూడాల్సింది ఏంటంటే మీడియా ఇన్ టోటల్ ఏపీలోను దాదాపుగా తెలంగాణలో కూడా తెలుగు మీడియాలో తెలుగుదేశం షేర్ ఎక్కువ. తెలుగు మీడియా బయట సోషల్ మీడియా హ్యాండిల్స్లో కూడా వాళ్ళ హవా ఎక్కువ. అందుకని చిరంజీవిని ఒక రకంగా వాళ్ళు ట్రోల్ చేశారు ఆ టైంలో, టార్గెట్ చేసి. మరీ ఇంత వినయపూర్వకంగా మాట్లాడాలా అని. నిన్న కూడా అంతే వినయపూర్వకంగా మాట్లాడాడు. జనరల్గా చిరంజీవి గారి స్టైల్ ఏంటంటే ఆయన తెర మీద ఎంత ప్రభావవంతమైన డైలాగులు చెప్పినా, విలన్ మీద చెలరేగిపోయినా, ఆయన పబ్లిక్ డయాస్ మీద కానీ లేకపోతే పబ్లిక్ డొమైన్లో కానీ పబ్లిక్ ఫంక్షన్స్లో కానీ చాలా సబ్మెసివ్గా ఉంటాడు. అలా తన్ని తాను రూపొందించుకున్నాడు. అలాగే రూపొందించుకోవడం అంటే కాంట్రవర్సీస్కి దూరంగా ఉండాలి అనేది ఆయన ఉద్దేశం. సాధ్యమైనంత వరకు ఎక్కడా ఓవర్ స్టేట్మెంట్ ఇవ్వడు ఆయన. చాలా వినయపూర్వకంగానే ఉంటాడు ఎవరి పట్ల అయినా సరే. అలా ఒక పద్ధతి అలవర్చుకున్నాడు. అదే పద్ధతిలో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి దగ్గర కూడా వ్యవహరించాడు. అయితే ఆ సందర్భంగా ఆయన మాటలు సినిమా అభిమానుల్ని గాయపరచలేదు, చిరంజీవి అభిమానుల్ని కూడా ఇబ్బంది పెట్టలేదు. ఆయన రెగ్యులర్ స్టైలే అది కాబట్టి అలాగే చూశారు. కానీ తెలుగుదేశంకి ఇబ్బందికరంగా అనిపించింది. వాళ్ళు ముఖ్యమంత్రికి నమస్కారం పెడుతున్నట్టుగా అనుకోలేదు. జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా వాళ్ళు గుర్తించలేదు. ఆయన ప్రజలు ఓట్లేస్తే గెలిచిన ముఖ్యమంత్రి, లేకపోతే ఇప్పుడు కూడా చంద్రబాబు నమ్ముతున్నటువంటి ఢిల్లీ దేవుడు ఆశీర్వదిస్తే ఆయన ముఖ్యమంత్రి ఏదైనప్పటికీ ఆయన ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నాడు ఆ రోజున. ఆ స్థానానికి విలువనిచ్చి మాత్రమే చిరంజీవి నమస్కారం పెట్టాడు అనే మాట వాళ్ళకి డైజెస్ట్ కాలేదు.
కాకుండా చిరంజీవిని ఆ రోజున ట్రాల్ చేశారు. నిన్న రేవంత్ రెడ్డి గురించి కూడా అలాగే మాట్లాడాడు ఆయన. ముఖ్యమంత్రి గారు ఆయన 2 మంత్రుల్ని నా దగ్గరికి పంపించారు, నన్ను ఈ సమ్మిట్కి పిలిచారు, సినిమా పరిశ్రమని గుర్తిస్తున్నారు, ఇవన్నీ మాట్లాడాడు ఆయన. ఈ మాట్లాడే క్రమంలో సినిమా పరిశ్రమకి ప్రభుత్వం నుంచి అందవలసినటువంటి సహాయాలు, నిజానికి సినిమా పరిశ్రమ ఆంధ్రాలో కేంద్రీకృతమై లేదు, తెలంగాణలో ఉంది. అవును సార్. ఆంధ్రాకి షిఫ్ట్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది నిజానికి. దాని గురించి సీరియస్ డిస్కషన్ జరగటం లేదు ఇండస్ట్రీలో. నిన్న గ్లోబల్ సమ్మిట్లో కూడా నిజానికి ఆ చర్చ జరిగి ఉండాల్సింది. ఏపీలో కూడా సినిమా పరిశ్రమ అభివృద్ధికి అక్కడ సినిమాటోగ్రఫీ మంత్రి ఉన్నాడు, కందుల దుర్గేష్ గారు. ఆయన పూర్వాశ్రమంలో ఒక సినిమా పత్రికకి పనిచేశాడు. సితారా అనేటువంటి ఒక పత్రికకి ఈనాడు గ్రూప్ తరఫున పనిచేశాడు ఆయన. ఆయన జర్నలిస్టు. ఆయన ఇప్పుడు సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నారు అక్కడ. ఆయన కూడా పట్టించుకోవట్లేదు. ఆంధ్రప్రదేశ్లో కూడా సినిమా పరిశ్రమ అభివృద్ధికి ప్రయత్నాలు మొదలు పెట్టాలి. ఆంధ్ర సినిమా వేరు, ఆంధ్ర జీవితం వేరు, తెలంగాణ జీవితం వేరు. ఆంధ్ర జీవితం తాలూకా సినిమాలు ఆంధ్రాలో తీసుకోవచ్చు. తెలంగాణ ఆత్మ, తెలంగాణ కథలు, తెలంగాణ జీవితం, తెలంగాణ సినిమా అనేది ఎమర్జ్ కావాలి. ఇంతకాలం అంటే సినిమా పరిశ్రమ, తెలుగు సినిమా ప్రయాణం మొదలై 75 ఏళ్ళు అయిందని ఒకసారి మనం చేసాం, 100 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు వజ్రోత్సవాలు జరుపుకుని కూడా 25 ఏళ్ళు అవుతోంది. ఇంతకాలంలో తెలంగాణ సినిమా అనేది ఎప్పుడు తెలుగు తెర మీద చూడలేదు. అంటే తెలంగాణ సినిమా అంటే తెలంగాణ ఆత్మని పలికించినటువంటి సినిమా. మా భూమి లాంటి సినిమాలు కొన్ని వచ్చినాయి. అలాగే హిందీలో అంకుర్ లాంటి సినిమాలు వచ్చినాయి, శ్యామ్ బెనగల్ తీసినటువంటి. అలాగే ఒక ఊరి కథ అని మృణాల్ సేన్ ఒక ప్రయత్నం చేశాడు. ఇలాంటివి కొన్ని సినిమాలు ఉన్నాయి, కానీ తక్కువ. మెజారిటీ సినిమాలు, కమర్షియల్ సినిమాలో ఎప్పుడూ కూడా ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి మొదలుపెట్టి ఇప్పటి జూనియర్ ఎన్టీఆర్ వరకు, సీనియర్ ఎన్టీఆర్ టు జూనియర్ ఎన్టీఆర్, ఇన్నేళ్ల ప్రయాణంలో తెలుగు హీరో ఎప్పుడూ కూడా తెలంగాణలో లొకేట్ కాల. అంటే తెలుగు సినిమాలో హీరో గారి ఊరు ఉంటుంది కదా, ఆ ఊరు ఎప్పుడూ కూడా ఆదిలాబాదు, కరీంనగర్ అయ్యి ఉండదు, కాలేదు. అది విజయవాడ అయింది, రాజమండ్రి అవుతుంది, లేకపోతే విశాఖపట్నం అవుతుంది, లేకపోతే రామాపురం అవుతుంది, లేకపోతే కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి మానికొండ అవుతుంది. ఇలాంటి ఊళ్ళకి వెళ్తారు తప్ప తెలంగాణ పల్లెల్లో ఎప్పుడు తెలుగు సినిమా హీరో ఎన్టీఆర్ టు సీనియర్ ఎన్టీఆర్ టు జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడు లొకేట్ కాలేదు. అంటే సినిమా పరిశ్రమ కూడా ఒకంత తెలంగాణ తక్కువ చేసి చూస్తున్నట్టే కదా సార్, ఒక రకంగా చూసుకుంటే తక్కువ చేసి చూస్తున్నారు, దానిలో అనుమానం అక్కర్లేదు. ఎందుకంటే ఈ రోజుకి ఇంత ఇక్కడ తెలంగాణలో సినిమా ఇండస్ట్రీ ఉండి కూడా ఏ ఒక్క డైరెక్టర్ కంటే తెలంగాణ నుంచి చూసుకున్న ఒక హీరో, గట్టి హీరో లేరు, హీరోయిన్ లేదు. డైరెక్షన్ పరంగా చూసుకున్నా కూడా చిన్న, అంటే చాలా తక్కువ మంది అట్లా వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, కానీ ప్రభావవంతమైనటువంటి డైరెక్టర్లు లేరు. అయితే తెలంగాణ నేటివిటీతో సినిమాలు తీయటము, తెలంగాణ ఆత్మని దర్శింపజేయటం లాంటి కార్యక్రమాలు జరగలేదు. నరసింహరావు గారు ఉన్నారు, తెలంగాణ డైరెక్టర్. ఆయన ఎన్ శంకర్ ఉన్నారు, తెలంగాణ డైరెక్టరు. అల్లాని శ్రీధర్ గారు, ఇలాంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కొత్తగా రైజ్ అవుతున్నటువంటి మొన్న వచ్చినటువంటి రాజు వెట్స్ రాంబాయ్ సినిమాకి నిర్మాతగా వ్యవహరించినటువంటి దర్శకుడు ఉన్నాడు, వేణు ఉడుగుల. ఆయన కూడా తెలంగాణ వాడే. ఇలా ఉన్నారు కొంతమంది. కానీ ఇప్పుడు హరీష్ శంకర్ ఉన్నాడు, తెలంగాణ డైరెక్టరే. ఇలా ఉన్నారు తెలంగాణ డైరెక్టర్లు, గణనీయమైన సంఖ్యలోనే ఉన్నారు. కానీ తెలంగాణ జీవితాన్ని తెర మీద పలికించటము జరగలేదు. తెలంగాణలో పాపులర్ హీరో, కమర్షియల్ హీరో సినిమాలో హీరో ఊరు తెలంగాణలో లొకేట్ కావటం అనేది ఒక 2-3 సందర్భాల్లో కనిపిస్తుంది. అది ఎప్పుడంటే కరెక్ట్గా ఇక్కడ ఉద్యమం జరుగుతున్నటువంటి సందర్భం. అంటే కేసీఆర్ నిరాహార దీక్ష, ఒక హడావిడి, సిడబ్ల్యూసి నుంచి తీర్మానం వచ్చిన తర్వాత
ఆ తీర్మానం వచ్చిన తర్వాత ఇక్కడ ఉద్యమం ఊపందుకుంటున్నటువంటి సందర్భంలో రేసు గుర్రం అనే ఒక సినిమా తీశారు అల్లు అర్జున్ గారితో. అవును సార్. ఆ సినిమాలో హీరో వరంగల్ అని చెప్తారు, ఆ కథ వరంగల్లో జరుగుతోంది అని చెప్తారు. కానీ ఆ సినిమాలో ఎవరు కూడా తెలంగాణ యాస ఉండదు, డిక్షన్లో మాట్లాడరు, ఆ ఇడియం ఉండదు, ఆ జీవితం కూడా ఉండదు. కానీ కథ తెలంగాణలో జరుగుతున్నట్టుగా ఒక వ్యాఖ్యానం మాత్రమే ఉంటుంది. అలాగే లౌక్యం అనే గోపీచంద్ సినిమా, అవును సార్, అది కూడా వరంగల్లో జరుగుతున్నట్టుగా చెప్తారు, అంతవరకే. కాబట్టి ఆ టైంలో ఎందుకైనా మంచిదని ఒక 3-4 సినిమాల్లో అలాంటి ప్రయోగాలు జరిగాయి. కానీ 2014లో తెలంగాణ ఎన్నికలు ముగిసి టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అక్కడి నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు 25లో ఉన్నాం. అంటే 11 సంవత్సరాల ప్రయాణం నడిచిపోయింది. ఇంత ప్రయాణంలో తెలంగాణ సినిమా అనే అంతకుముందు ఉద్యమ కాలంలో రంకెలు పెట్టినటువంటి డైరెక్టర్లు ఎవరు ఒక్క సినిమా కూడా తీయలేదు. అంటే ఈ మధ్య కాలంలో చూసుకున్నట్టయితే మనకి జబర్దస్త్ ఆర్టిస్ట్ ఎవరైతే ఉన్నారో వేణు, తను ఈ మధ్య కాలంలో తను కూడా తెలంగాణ అతను కాబట్టి కొంత ఆ ప్రాంతానికి చెందిన సినిమాలు తీస్తున్నారు. అదే తీసాడు, తను ఆల్రెడీ తీసాడు దిల్ రాజు గారి బ్యానర్ లో తీసాడు. ఇప్పుడు ఇంకో సినిమా ఎల్లమ్మ అనే పేరుతో తీయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అయితే నా ఉద్దేశం ఏంటంటే చిరంజీవి గారు సినిమా ఇండస్ట్రీ పెద్దగానో లేకపోతే సభ్యుడిగానో పెద్దగా అనే మాట ఆయన అంగీకరించడం లేదు. సినిమా పరిశ్రమ పెద్ద కొడుకుగా మాట్లాడుతున్నాను అనే చెప్తున్నాడు ఆయన ప్రతి సందర్భంలో. సరే, పెద్ద కొడుకో చిన్న కొడుకో ఏదైనప్పటికీ ఆయన ఇప్పుడు ఆ వేదిక మీద మాట్లాడే సందర్భంలో కూడా బ్రాడ్గా తెలుగు సినిమా అని మాట్లాడాడు. అంతే తప్ప ఆంధ్రప్రదేశ్లో కూడా సినిమా పరిశ్రమ అభివృద్ధి జరగాల్సి ఉంది. ఆంధ్ర సినిమా తెలంగాణ సినిమాగా ఒక విభజన తీసుకురాగలిగితే ఒక ప్రయోజనం నెరవేరుతుంది. ఆ ప్రయోజనం ఏంటంటే జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ఒక పురస్కారం వస్తుంది. ఆ పురస్కారం తెలంగాణ సినిమాకి వస్తుంది, ఆంధ్ర సినిమాకి వస్తుంది. దీని మీద కొంచెం శ్రద్ధ పెట్టాలి, అది జరగట్లేదు. చిరంజీవి గారు బ్రాడ్గా తెలుగు సినిమా గురించి చాలాసేపు ఆవేదన వ్యక్తం చేశాడు. అంటే సినిమాల్లో రావాల్సిన మార్పుల గురించి చెప్పాడు ఆయన. కొరియన్ సినిమా గురించి మాట్లాడాడు. కొరియన్ సినిమా గురించి మాట్లాడుతూ అక్కడ కొత్త తరహా కథలతో సినిమాలు వస్తున్నాయి, అంటే యూత్ని ఆ ఏరియాలో ఎంకరేజ్ చేస్తున్నారు అని చెప్పాడు ఆయన. యూత్ని ఆ ఏరియాలో ఎంకరేజ్ చేస్తున్నారు, అందుకని కొత్త కథలు వస్తున్నాయని చెప్పాడు. కానీ ఇక్కడ జరుగుతోంది ఏమిటి? చిరంజీవి గారు చేస్తున్నది ఏమిటి? ఆయన ఫక్త్ కమర్షియల్ సినిమాల్లోనే నటిస్తున్నాడు. అంటే ఈ ఏజ్లో కూడా ఆయన కొత్త ప్రయోగాలు చేయడానికి సిద్ధపడలేదు. ఇప్పుడు వస్తుంది, సంక్రాంతికి వస్తుంది కదా సార్ తనదే, అందులో అది కూడా కమర్షియల్ సినిమానే. ఇప్పుడు ఆయనే ప్రస్తావించినటువంటి కొరియన్ సినిమాల తరహా సినిమాలు చేయొచ్చు ఆయన. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు ఆయన కెరీర్ ప్రారంభంలోనే కొన్ని ప్రయోగాలు చేశాడు. అంటే పల్లెటూరు అనే సినిమాలో యాక్ట్ చేశాడు ఆయన. అలాగే పిచ్చి పుల్లయ్య అనే సినిమా ఆయనే తీశాడు. అప్పుడే రెక్కలు విచ్చుకుంటున్నటువంటి అర్బన్ కల్చర్ మీద సినిమా అది. అలాంటి ప్రయోగాలు చిరంజీవి నుంచి జనాలు కోరుకుంటున్నారు. ఆయన అయిపోయింది, ఆయన చిన్న సినిమాలతోనే మొదలయ్యాడు. ప్రారంభంలో అద్భుతమైన సినిమాల్లో నటించాడు ఆయన. యజ్ఞం లాంటి సినిమాలు, ఆయన అంటే యజ్ఞం లాంటి కథ కాదు కానీ జాతర అనే సినిమాలో నటించాడు ఆయన, ధవళ సత్యం గారి డైరెక్షన్లో. ఆ జాతర సినిమా నటుడిగా ఆయన చాలా పేరు తీసుకొచ్చింది. కమర్షియల్గా సినిమా భారీ విజయాలు సాధించలేదు కానీ నటుడిగా ఆయనకు గుర్తింపు అయితే దక్కింది. ప్రాణం ఖరీదులో ఆయన చేసిన పాలేరు పాత్ర, అలాగే మనూరు పాండవుల్లో ఆయన చేసిన పార్థు క్యారెక్టరు, ఇవన్నీ కూడా చిరంజీవిలో ఉన్నటువంటి నటుడిని ప్రపంచానికి పరిచయం చేసినాయి. ఊరికి ఇచ్చిన మాట ఆ సినిమాలో కూడా చాలా బాగా చేశాడు ఆయన. ఇలా పెర్ఫార్మర్గా ఆయనకు ఒక అద్భుతమైన పేరు ఉంది. ఆ తర్వాత నెమ్మదిగా ఆయన కమర్షియల్ ఫ్రేమ్లో ఇరుక్కుపోయాడు. ఆ ఫ్రేమ్ నుంచి బయటకు రాలేని పరిస్థితి ఉండొచ్చు, ఎందుకంటే ఆయన మీద పెట్టేటువంటి డబ్బులు, ఇన్వెస్ట్మెంట్ అవి డిసైడ్ చేస్తాయి. కానీ ఇప్పుడు అవకాశం, ఇప్పుడు అవసరం లేదు ఆయనకి.
ఇప్పుడు ఆయన లిబర్టీ ప్రకటించుకొని ఇప్పుడు ఏదైతే వేదిక మీద మాట్లాడాడో కొరియన్ సినిమా అని, ఆ తరహా సినిమాలు తను ప్రయత్నం చేయొచ్చు, రైట్. తను ఎంకరేజ్ చేయొచ్చు. అంటే అంజనా ప్రొడక్షన్స్ అనే బ్యానర్తో వాళ్ళు కొన్ని సినిమాలు తీశారు చిరంజీవి గారు. అవును సార్. ఇప్పుడు ఆయన సినిమా పరిశ్రమ మీద నిజంగానే ఆయనకి ప్రేమ ఉంటే అలాంటి కొత్త స్క్రిప్టులతో కొరియన్ సినిమాని ఆయన మాట్లాడారు కాబట్టి అలాంటి స్క్రిప్టులతో వచ్చేటువంటి కుర్రాళ్ళకి ఆయన ఎంకరేజ్మెంట్ ఇస్తూ తను అంటే ఒక రోల్ మోడల్గా నిలబడి తన బ్యానర్లో సినిమాలు ప్రారంభించవచ్చు. ఆయన తన కుమార్తె ఎలాగూ ఆవిడ ప్రొడక్షన్ లైన్లో ఉన్నారు, ఇప్పుడు అవును సార్ ఉన్నారు. ఈ సినిమాకి ఆవిడ పనిచేస్తున్నారు. ఏది ఇప్పుడు రాబోతున్నటువంటి అనిల్ రావిపూడి సినిమాకి ఆవిడ ప్రొడక్షన్ సైడ్ ఉన్నారు. అందుకని ఆ చొరవ తీసుకుని చిన్న సినిమాలు తక్కువ బడ్జెట్లో మంచి కథలు తీసి ఆ కథల్ని తను ప్రమోట్ చేసి, చిరంజీవి ప్రమోట్ చేసే సినిమా జనంలోకి ఎడుతుంది. వాటిని ప్రాపర్గా రిలీజ్ చేసి మళ్ళీ మంచి కథలతో తెలుగు సినిమా వర్ధిల్లేటువంటి రోజుల వైపు నడిపించేటువంటి శక్తి సామర్థ్యాలు ఆయనకు ఉన్నాయి. ఆయన కొంచెం మనసు పెట్టాలి. ప్రభుత్వాన్ని అడిగాడు, ఆయన ప్రభుత్వాన్ని అడిగాడు. ప్రభుత్వంతో పాటు ఇండస్ట్రీని కూడా అడిగాడు. మంచి కథలు, యూత్ని ఎంకరేజ్ చేయాలి, యూత్ని ఎంగేజ్ చేయాలి అన్నాడు ఆయన. యూత్ని ఎంగేజ్ చేస్తూ కొరియన్ సినిమాలు లాంటివి తీయాలి అన్నాడు. ఎవరు తీయాలి? గాల్లో మాట్లాడేస్తే ఎలాగా? కాబట్టి గ్లోబల్ సమ్మిట్ పేరుతో చిరంజీవి గారు చేసినటువంటి ప్రసంగంలో ఏ అంశాలైతే మాట్లాడాడో ఆయన, ఈ అంశాలన్నీ ప్రాక్టికల్గా తను ఏ మేరకు చేయగలడు, తను ఏ మేరకు లీడ్ చేయొచ్చు, ఆయన హ్యాపీగా ఆ పనిలో దిగచ్చు. ఆయనకి ఫైనాన్షియల్గా నష్టాలు వస్తాయని కూడా నేను అనుకోవడం లేదు, నష్టపోనక్కర్లేదు. ఆయన రుద్రవీణ లాంటి సినిమా చేశాడు గతంలో ఆ బ్యానర్లో. అది అద్భుతమైన కథే. అంటే మద్యపాన నిషేధాన్ని కోరుకుంటూ తాగుడు వలన జీవితాలు ఎలా నాశనం అయిపోతాయి అనేది చెబుతూ తీసిన సినిమా అది. దానిలో రకరకాల అంశాలు తడిమారు, కుల సమస్య తడిమారు. అలా ఒక ప్రయోజనాత్మక సినిమాగానే నిలబడుతుంది ఆ సినిమా. అది ఇప్పుడు ఆయన ఆ రిస్క్ చేయక్కర్లేదు. తక్కువ బడ్జెట్లో చిన్న చిన్న మొత్తాలు ఇచ్చి ఇప్పుడు ఈటీవీ విన్ వాళ్ళు చేస్తున్నారు ఆ పని. అలాంటిది వ్యక్తిగత స్థాయిలో చేయగలిగిన పరిస్థితుల్లో చిరంజీవి గారు ఉన్నారు. ఆయనకి ఒక స్టూడియో కట్టడానికి కూడా అవకాశం ఉంది. రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఫ్యూచర్ సిటీలో నేను సినిమా స్టూడియోలకు కూడా అవకాశం కల్పిస్తాను అంటున్నాడు ఆయన. అలాంటి అవకాశం ఏదైనా అందిపుచ్చుకొని చిరంజీవి ఒక అడుగు ముందుకేస్తే కదిలేవాళ్ళు చాలామంది ఉంటారు. ఆయన కొంతమందిని కదిలించి తెలుగు సినిమా కమర్షియల్గా ఒక రేంజ్కి వెళ్ళటానికి ఆయన దోహదపడ్డాడు. తెలుగు సినిమా స్థాయిని పెంచాడు కమర్షియల్గా. ఇప్పుడు కథల పరంగా కూడా తెలుగు సినిమా స్థాయిని పెంచేటువంటి చర్యలు ఆయన తీసుకుంటే నిజంగానే ఆయన తెలుగు సినిమా చరిత్రలో ఒక రోల్ మోడల్గా నిలిచిపోతాడు. అలాంటి ఒక చారిత్రాత్మకమైన పాత్ర పోషించే అవకాశం ఆయన ముందు ఉంది. దాన్ని వదిలిపెట్టేసి ఆయన ఇంకేదో మాట్లాడుతున్నాడు. ఆయన చుట్టూ ఆయన గురించి మాట్లాడుతున్న వాళ్ళు కూడా ఇంకేదేదో మాట్లాడుతున్నారు. ఏది? ఆయన 2 సార్లు దండం పెట్టాడు రేవంత్ రెడ్డికి, ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారికి దండం పెట్టాడు. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి దండం పెట్టినప్పుడు ట్రోల్ చేసింది చాలా స్పష్టంగా పసుపు మీడియా. వాళ్ళు వాంటెడ్గానే చేశారు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయటమే వాళ్ళ జీవిత లక్ష్యం.